వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎప్పుడు, ఎక్కడ, ఎవరిపైన ఎట్లాంటి దాడులు జరుగుతున్నాయో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఇక నిత్యం ఏదో ఒక నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తల పైన, జెడ్పీటీసీల పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఒక సమయం, సందర్భం లేదంటే ఒక సెలబ్రేషన్ అట్లాంటివి ఏమీ లేని పరిస్థితి కనిపిస్తుంది. అలా చెప్పడానికి ఇంకొక ఉదాహరణ అనంతపూర్‌లో నిన్న జరిగిన ఘటన. సో, అనంతపూర్‌లో నిన్న వైసీపీ కార్యకర్తలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఆ సందర్భంలో వాళ్ళపైన టీడీపీ కార్యకర్తలు దాడులు జరిగాయి. సో, అది ఎక్కడ, ఏం జరిగేది అనేది నేను చూపిస్తా. అయితే మొదటిగా ఒకసారి ఈ వీడియో చూడండి. సో, ఇక్కడ వెళ్ళిపోతున్న వాళ్ళందరూ కూడా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు, జెడ్పీటీసీలు అండ్ దాంతో పాటు ఇక్కడ వాళ్ళని దాడి చేయడం అండ్ దాంతో పాటు పోలీసులు అదుపు చేయడంతో అటువైపు వైసీపీ కార్యకర్తలు, ఇటువైపు టీడీపీ కార్యకర్తలు ఈ విజువల్స్‌లో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ జరిగిన దాడిలో వైసీపీకి సంబంధించిన జెడ్పీటీసీ భగవత్ ప్రతాప్ రెడ్డి కూడా తీవ్రంగా గాయపడ్డ పరిస్థితి. సో, ఆయన హాస్పిటల్‌లో కూడా అడ్మిట్ అయ్యిండ్రు. అయితే ఆయనకు సంబంధించి మాజీ మంత్రి శైలజనాథ్ ఆయనను పరామర్శించిండు. అండ్ దాంతోపాటు అక్కడ దగ్గరలో ఉండే పిఎస్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి, అసలు అక్కడ జరిగిన ఘటన ఏంటి, ఒక సెలబ్రేషన్స్ జరుగుతున్న సందర్భంలో ఎందుకు వైసీపీ కార్యకర్తలపైన దాడికి యత్నించారు అండ్ దాడి చేసిండ్రు టీడీపీ కార్యకర్తలు, ఇట్లాంటి విషయాలన్నీ తెలియాలి అని అంటే మనకి ఒక్కసారి మనం శైలజనాథ్ తోటి మాట్లాడదాం, మాజీ మంత్రి. సో, ఆయన వెళ్ళి పరామర్శించడం కావచ్చు, ఈ ఘటన తెలిసిన వెంటనే స్పందించడం, అక్కడికి వెళ్ళడం అండ్ వైసీపీ జెడ్పీటీసీ ఎవరైతే భగవత్ ప్రతాప్ రెడ్డి ఉన్నారో ఆయనను హాస్పిటల్లో అడ్మిట్ చేయడం, ఇవన్నీ కూడా చేసిండ్రు. సో, ఒక్కసారి మనం శైలజనాథ్ గారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. హలో శైలజనాథ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నిన్న మీరు భగవత్ ప్రతాప్ రెడ్డిని వెళ్ళేయడం, పరామర్శించడం ఇవన్నీ కూడా మేము చూసాము. అసలు ఏంటి ఆ ఘటన ఏంటి? అసలుకి ఆ ఎల్లనూరులో ఈ మధ్య కాలంలో ఈ ఇసుక మాఫియా ఎక్కువైపోయిందమ్మా. అయిపోయి దాంట్లో ప్రతాప్ రెడ్డి ఇంతకుముందు కంప్లైంట్ కూడా చేస్తున్నాడు. ఇట్లా ఇసుక అంతా దోచుకుపోతున్నారు, నది ఎండిపోతా ఉంది అని చెప్పేసి అది మనసులో పెట్టుకున్నారు. అది అక్కడికున్న లోకల్ టీడీపీ లీడర్లు పని చేస్తా ఉన్నారు. సో నిన్న న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుగుతా ఉన్నాయి. ఇతను యాక్చువల్లీ నన్ను కలుద్దామని సాయంత్రం వచ్చే దాంట్లో వస్తా ఉన్నాడు. వస్తేనే వాళ్ళు ముందుగానే అక్కడ ప్రీ ప్లాన్డ్ గా ఉన్నారు అక్కడ. అందుకే ఆ కర్రలు తీసుకొని కర్రలతో కొట్టడం మొదలు పెట్టి అసలు ఎటువంటి దాంట్లో ప్రొవొకేషన్ లేదు, ఏంది లేదు. అంటే జస్ట్ ఆధిపత్యాన్ని లేక భయాన్ని క్రియేట్ చేసేది తప్పనిస్తే మాకు అడ్డం వస్తారా అని చెప్పడం తప్పించిన అట్లా ఇంకేంది లేదు. సో అంత ప్లాన్డ్ గానే అంత చూసారు కదా టీవీలో కూడా కర్రలు పెట్టి కొడతా ఉంటే ఆ కర్రలు పెట్టి కొట్టే వాళ్ళు టీడీపీ వాళ్ళు. కానీ వీళ్ళ ప్రచారం మాత్రం అసలు కొడుతున్నారు వైసీపీ వాళ్ళు అంటే కొట్టించుకున్నాక వీళ్ళు తిరగబడి అక్కడ దగ్గర రాలేదు, ఇసురుకున్నారు. సో ఇద్దరికి గాయాలు తగిలాయి. దాని చివరికి ఎట్లా తీసుకెళ్తున్నారంటే అదేదో వీళ్ళు దాడి చేశారనేది దాడి కదా, అక్కడ మా అడ్డా అని మనుషులు తిరగకుండా చేసుకుంటా ఒక విధమైన ఒక భయాన్ని ఆ ఊర్లో క్రియేట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు నిన్న కూడా పాపం ఆ ఎల్లనూరు గ్రామాన్ని తలుచుకుంటే బాధేస్తుంది. పండగ పూట కూడా ఆ ఊరంతా బిక్కని భయంగా ఉంది. సో మనం గవర్నమెంట్ కూడా ఏం చెప్తున్నామంటే మీరు ఇసుక మాఫియా అనేది అందాన్ని అరికట్టండి. మీరు అట్లాగే ఎవరైతే సంఘానికి ఈ సమాజానికి బరువుగా ఉంటారో వాళ్ళని కంట్రోల్ చేయమని చెప్తా ఉన్నాం మనం. అయితే ఇక్కడ ఇంకొక వర్షన్ కూడా వినిపిస్తుంది. సో, దాడి చేసింది వైసీపీ కార్యకర్తల పైన, టీడీపీ కార్యకర్తలు కాదు అండ్ ఇసుక మాఫియా అనేది, ఇందులో వాస్తవం ఎంతండి? అది 100% అమ్మ. దాడి చేసింది టీడీపీ వాళ్ళే. అసలు అక్కడ ఈ ఇసుకని ప్రముఖంగా చేసే వాళ్ళే అక్కడ దాంట్లో ఉన్నట్లు అనిపిస్తా ఉంది. సో ఎందుకంటే వాళ్ళ మీద డైరెక్ట్ గా అసలుకి ఈ పిల్లలు ప్రతాప్ రెడ్డి అనే జెడ్పీటీసీ గవర్నమెంట్ కంప్లైంట్ చేస్తున్నారు. ఇసుక తోలుతారు, అన్యాయం అయిపోతా ఉంది మొత్తం అంతా కంప్లైంట్ చేస్తున్నారు. సో దాన్ని మనసులో పెట్టుకుని నేను అర్థం చేసుకుంది అది. అంటే ఏది మాకు అడ్డం వస్తారా, మా గవర్నమెంట్ అడ్డం వస్తారా అనే విధంగా ఒక దానికి కూడా స్టేషన్ ఇన్వాల్వ్ చేయడము, ఒక యూనిలాటరల్ గా గవర్నమెంట్ యాక్షన్ ఇవ్వడము అది ఒక ధైర్యాన్ని కలిగజేస్తా ఉంది. సో ఏకపక్షంగా వ్యవహరించదని చెప్తా ఉన్నాం మనం. సో నిన్న కూడా అదే మాట చెప్పినాం. అసలు అది స్పష్టంగా చెప్పేదంటే ప్రభుత్వం గట్టి కుట్టాలా, లేకుంటే అసలు ప్రజలు తిరగబడే కాలం వస్తుంది, మీరే భరించుకోవాలా అని చెప్తా ఉన్నాం. ఓకే. పోలీస్ స్టేషన్ లో కూడా ఈ విషయం పైన ఫిర్యాదు చేసిన ఘటన కూడా చూసాం. పోలీస్ స్టేషన్ లో కూడా అక్కడికి స్పష్టంగా చెప్పాం, న్యాయం చేయమని చెప్పాం మనం. అటు ఇటు చెప్పాం అసలు ఎక్కడ ఇది అన్యాయం, ఇది దాడి చేసిన వాళ్ళని మీరు దాడి చేయించుకున్న వాళ్ళకి చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది, తప్పది. అక్కడికి కర్రలు పట్టుకొని తిరిగే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే. ఇది ముందుగానే
ల్యాండ్ గానీ పని చేయలేడు. కర్రలు అంత ఇంత కరెక్ట్ గా సైజు కర్రలు ఎట్లా కొట్టుకొచ్చుకుంటారు అక్కడికి, అట్లా కొట్టుకొచ్చుకొని పెట్టుకున్నారు. అట్లాగే ఇంకా చెప్పాల్సి వస్తే ఆ దారి మొత్తం రాత్రిపూట బ్లాక్ చేస్తారట, ఆ మెయిన్ రోడ్ అంతా. ఏది ఎక్కడ సార్ హ్యాపెనింగ్ దేర్, ఎలుగునూరులోనా? ఎలనూరులో. ఓకే, ఓన్లీ ఇసుక రవాణా కోసం దారంతా కూడా బ్లాక్ చేసే పరిస్థితి. ఇసుక రవాణా కదా, ఇది మా ఏరియా, మా అడ్డా, ఇది మా అడ్డాలు తిరగకూడదు రాత్రి పూట అని చెప్పే ఒక కార్యక్రమం. ఓ, మెయిన్ రోడ్డే అది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం. మనం ఏంటంటే మనం వైఎస్ఆర్సీపీగా మేమేం చెప్తున్నామంటే పల్లెల్ని ప్రశాంతంగా ఉంచండి. పల్లెల్లో ఆఖరికి ఇటువంటివి అన్యాయం, ఎందుకు రైతాంగం అన్యాయం అయిపోతారు కనుక. అంతా మంచి రైతులు ఉండే ప్రాంతం అమ్మా అది నెల్లూరు ప్రాంతం అంటే. కనుక మనమేమో మంచిగా చెప్తా ఉన్నాం. ఇది గవర్నమెంట్ ఎట్లా యాక్ట్ చేస్తుందో చూడాలా. ప్రతాప్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందండి? ప్రతాప్ రెడ్డి అదృష్టవంతురం. కొద్దిగా పోయినా కానీ ఆ అబ్బాయి చాలా బహుశా హాస్పిటల్లో ఉండుండేవాడు, ఐసీయూలో ఉండుండేవాడు. ముఖ్యంగా చెవు పక్కనే తగిలింది. కొద్దిగా ప్రెజర్ ఉంటే ఖచ్చితంగా సీరియస్ డ్యామేజ్ జరిగి ఉండేది. ఓకే, ఇప్పుడు కూడా మంచి దెబ్బే, ఆ చెయ్యి కూడా గాయం తగిలింది. అతనితో పాటుగా చాలా మంది కంటే కర్రలతో కొడుతున్నారు కదా, చేయడం పెట్టుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా బాగా ఒక 10-15 మందికి బాగా గాయాలయ్యాయి అందరికి. అయితే ఒక సందర్భం లేదు, ఒక సమయం లేదు ఈ 2 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఎక్కడ ఏ ప్రొవోకేషన్ లేదు. మొన్న జగన్ రెడ్డి బర్త్డే జరిగినప్పటి నుంచి కొద్దిగా ఎక్కువ అయిపోయినాయి. ఓకే, సో 2 సంవత్సరాల నుంచి చాలా చోట్లలో కూడా వైసీపీ పైన టీడీపీ కార్యకర్తలు దాడులు చూస్తూనే ఉన్నాం. అవును, అట్లే జరుగుతా ఉంది. ఎందుకంటే ఈ రోజున ఏకపక్షంగా ఉదాహరణ హిందూపురంలో చూసాం, వైసీపీ ఆఫీస్ కింద పడి కొట్టారు, పడి ఇద్దరి పైన కేసులు పెడతామంటారు. ఇక్కడ దుర్మార్గం ఏంటంటే కొట్టిన వాడి మీద కేసే, కొట్టించుకున్న వాడి మీద కూడా కేసే. కొట్టిన వాడి మీద కేసు పెడతారు, చేయడం పెట్టుకున్న వాడి మీద కూడా కేసు పెడతా ఉన్నారు. సో ఇది కరెక్ట్ కాదు, అధికారం అనేది శాశ్వతం కాదని చెప్తా ఉన్నాం. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇదనమాట ఎలుగునూరులో జరిగిన ఘటనకు సంబంధించి. అండ్ ఒక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగానే మనకు కనిపించినప్పటికీ అక్కడ దాని వెనకలో ఉండే కథ మాత్రం ఇసుక మాఫియా. సో ఇసుక మాఫియా ఉంది కాబట్టి దానిపైన వైసీపీ శ్రేణులు కావచ్చు, అక్కడ కార్యకర్తలు కావచ్చు, ఎవరైతే ఇప్పుడు గాయాల పాలైన జెడ్పీటీసీ భగవత్ ప్రతాప్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా కంటిన్యూగా అక్కడ గవర్నమెంట్ ఆఫీసర్స్కి తిరగడం, కంప్లైంట్ ఇవ్వడం, వారిపైన నిఘా పెట్టాలి, అప్పుడే ఇసుక మాఫియాను అరికడతామని చెప్పడం, రీచ్ నుంచి ఇసుక తీసుకెళ్లే సమయంలో ఏ సమయాల్లో వాళ్ళు ఎక్కడి నుంచి ఇసుక తోడేస్తున్నారని చెప్పడం కావచ్చు, ఇట్లాంటివంతా కూడా ఇన్ఫర్మేషన్ కంటిన్యూ గ్యాదర్ చేయడం, కంప్లీట్ చేయడం, కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు అని ఒక దృష్టిలో పెట్టుకోవడం కావచ్చు, మాటేసి వాళ్ళపైన నిన్న అటాక్ జరగడం కావచ్చు. సో ఇంత జరిగిన తర్వాత కూడా అక్కడ ఉండే పోలీసులు ఇరు వర్గాల పైన కూడా కేసులు పెట్టారు. సో ఆ కేసులు పెట్టిన తర్వాత వైసీపీ కార్యకర్తలు చూద్దాం వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది అని అంటే, ఇగో ఎలుగునూరు చౌరస్తా దగ్గర కూర్చొని న్యాయం చేయాలి అంటూ కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి. ఇంకా ఘోరమైన సిచ్యువేషన్ ఏంటంటే, ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో ప్రొటెస్ట్ చేసే వాళ్ళపైన కూడా కేసులు పెడతామని అక్కడ ఉండే పోలీసులు బెదిరిస్తున్నారు. సో ఇదనమాట 2 సంవత్సరాల నుంచి వైసీపీ కార్యకర్తలపైన కొనసాగుతున్న టీడీపీ కార్యకర్తల దాడులు ఈ కొత్త సంవత్సరం నుంచి కూడా మళ్ళీ మేము ఎక్కడ తగ్గేది లేదు అన్నట్టే ఇంకొక దాడి చేసైతే చూపించారు. మరి ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం వీళ్ళని ఎక్కడైనా కట్టడి చేసిందా అంటే ఎక్కడ ఎటువంటి కట్టడి లేదు కాబట్టి కంటిన్యూగా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సో ఒక ప్రభుత్వంలో ఉన్న తర్వాత ప్రతిపక్షాలు గొంతెత్తి ప్రశ్నించినప్పుడు దానికి సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుంది. కానీ అక్కడ ప్రశ్నలు సమాధానాలు కాకుండా కేవలం ప్రతీకారాలు, పగలు, అరెస్టులు, దాడులు, కోర్టులు, కేసులు ఇవి మాత్రమే నడుస్తున్నట్టయితే కనిపిస్తుంది.